నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనం ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ హేమ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. హలో అండి, నమస్తే. ఎట్లు బాగున్నారా? ఫైన్ అండి, మీరు ఎట్లున్నారు? యా బాగున్నా. థ్యాంక్ యూ అండి. ఇంటర్వ్యూలో ఏవైనా అడగొచ్చా మేడం? యా అంటే ఏ ప్రశ్న అయినా అడగొచ్చా? యా డెఫినెట్లీ. అడ్డంకులు ఇబ్బందులు ఏం లేవు కదా? ఏం లేదు కదా? యా ఓకే కదా? కంప్లీట్ ఓకే అండి. ఓకే అండి, ఏది అడిగినా కూడా మీరు సమాధానం చెప్తారు కదా? చెప్తాను. దాటి వేసే ప్రయత్నాలు చేయరు కదా? లేదు. ఓపెన్గా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా. 10 ఏళ్ళు మీరు ఉన్నారు కార్పొరేటర్, ఎంత సంపాదించారు? సంపాదన ఎంత సంపాదించారు? ఎన్ని కోట్లు కూడా పెట్టుకున్నారు? ఏదో కోట్లు కూడబెట్టుకోలేదు కానీ కోట్ల మంది ప్రజల అభిమానాన్ని ప్రేమనైతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడబెట్టుకున్నా అని చెప్పగలుగుతా 101%. ఎందుకంటే సంపాదించిన అంటే అది నీతితో నిజాయితీతో నా కష్టం మీద, నా కుటుంబం కష్టం మీద సంపాదించిన కానీ ఎక్కడ కూడా అవినీతి చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులు అయితే లేవు. సో ఖచ్చితంగా 101% లక్షల కోట్ల మంది అభిమానాన్ని ప్రేమను సంపాదించిన. యా ఓకే, ఇది ఇంటర్వ్యూలో లేకపోతే ఇట్లా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఆఫ్ ద కెమెరా చెప్పండి, అంటే కెమెరాలు లేవనుకొని మీరు ఎంత సంపాదించారో అవి చెప్పండి. డెఫినెట్గా కెమెరా ఉన్నా లేకపోయినా నేను ఇదే మాట చెప్తాను. ఏం సంపాదించలేదా? ఒక్క రూపాయి కూడా? అంటే మన ఇండివిజువల్గా సంపాదించుకునేది ఉంటుంది కదా, ఏదో రాజకీయాలకు వచ్చినా అని సంపాదించుకునేది ఏం లేదు. ఇప్పుడు కార్పొరేటర్ పదవిని అడ్డం పెట్టుకొని మీరు సంపాదించారా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. 101%. 1 NP కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను కార్పొరేటర్ అయిన తర్వాత, దానికి ముందు నాకు ఇల్లు లేదు. దాని తర్వాత 2020లో లోన్ మీద ఇల్లు తీసుకొని ఒక ఇల్లు మాత్రమే నేను కొనుక్కుంది. మిగతాది అంటే తెలుసు మీకు, మాకు ఒక కారు ఉండే, అంటే నాకున్న అసెట్స్ చెప్తున్నా. మాకు ఒక ముందు ఒక కారు ఉండే, పాత కారు అమ్మేసి వచ్చిన దాంతో డౌన్ పేమెంట్ కట్టి నెలకింత ఈఎంఐలు కట్టుకుంటా ఉన్నాం. అంటే పైకి ఇంత నిడారంబరంగా కనిపిస్తూ లోపల సంపాదించారంటారు, అంతేనా? మీరు చెక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మా అఫిడవిట్లో ఉన్న అన్నీ ఫిల్ చేసి పెడతాము. నామినేషన్ టైంలో అన్నీ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది రాస్తాము. దాంట్లో చూసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మంచిగా ఒక ఆర్టీఐ వేయండి, మా మీద ఒక ఎంక్వైరీ వేయండి, క్లియర్గా తెలుస్తుంది మాకు ఎంత సంపాదన ఉందా ఏముందా అని చెప్పేసి. రైట్, ఓకే. అంటే మీరు నవ్వుతారు కదా, భయంతో నవ్వుతారా? నేను ఎప్పుడు నాది ఎప్పుడు నవ్వు ముఖమే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఏడ్చి భయపెట్టి ఇట్లా ఏమంటారు, ఇవాళ ఇంటర్వ్యూలో నవ్వుముఖం కాస్త పోతే మీది ఎందుకు పోతుంది? పోదా? ఎందుకు పోతుంది? సరే చూద్దామా, దేనికి పోతుంది? చూద్దాం. డెఫినెట్లీ ప్రాబ్లం ఏం లేదు. నో ప్రాబ్లం. రైట్, ఓకే. ఏం చేశారు మీరు 10 ఏళ్ళల్లో మీ సీతాఫలం మండిలో? చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 10 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటా, నిరంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మాకున్న యాక్సెస్ తోటి ఎమ్మెల్యే గారితో కానీ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు మంచి నిధులు తెచ్చుకున్నాం. 10 ఏళ్ల పాటు 70-80 కోట్ల పనులు మేము చేసుకోగలిగినాం. అంటే ఓవరాల్ కోట్ల పనులు, డెఫినెట్లీ 70-80 కోట్ల పనులు. ఎగ్జాక్ట్లీ 70-80 కోట్ల పనులలో మీ ఇంటికి ఎన్ని కోట్లు వచ్చినాయి? అదే చెప్పినా కదా, కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ప్రేమ ఉంది. ఇదంతా ఇంటర్వ్యూకి ఓకే, బట్ ఇంటికి వచ్చిన డబ్బుల విషయం చెప్పండి. నేను ఇప్పుడు మా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కాంట్రాక్టర్లే కానివ్వండి ఇంకెవరైనా కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాకు ఎన్ని కోట్లు ఇచ్చినారో వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు కదా. మేము కోట్లల్లో సంపాదించుకున్నామా, లక్షలల్లో ఉన్నామా, వేలల్లో ఇంకా అట్లనే అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నామా అనేది మీకు లోకల్గా వస్తే తెలుస్తుంది. మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ జ్యువెలరీని తనఖా పెట్టి ఆయనే చారిటీలు చేసినానని చెప్తారు. మీరు మా దగ్గర డబ్బులు లేవని చెప్తారు. నేను డబ్బులు లేవనిలే, కోట్లలో లేవు అని అన్నా. కోట్లలో లేవు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఎట్లున్నామో అట్లనే డెఫినెట్గా అట్లనే ఉన్నాము ఇప్పుడు కూడా. 100% బిలో మిడిల్ క్లాస్ కాదు, మిడిల్ క్లాసే. ఎట్లున్నా కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉన్నాం. దేవుడు మాకు ఎట్లా అయితే అవకాశం ఇచ్చిందో ఆ రకంగానే పని చేసుకుంటున్నా పోయినాం, కానీ ఎక్కడ కూడా అక్రమంగా అన్యాయంగా పనిచేసింది అయితే లేదు. ఓకే, ఎందుకు వచ్చారు అసలు మీరు రాజకీయాలకు? ఎందుకు వచ్చారు? రాజకీయాలకు అనుకోకుండా వచ్చిన, నా ప్రొఫెషనే కాదు ఇది. నేను MBA చేశాను, ఫైనాన్స్ ఇంకా HR నాది. అంటే జాబ్ చేసి నా డిగ్రీ అయిపోగానే నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ MBA కంప్లీట్ చేశాను. ఆ MBA చేసే క్రమంలోనే హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్కి వెళ్దామన్న టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి 2016 ఆ టైంలో. సో మా ఫాదర్ పద్మారావు గారితో చాలా క్లోజ్ అసోసియేట్, ఒక కార్యకర్తగా నిరంతరం వారితో పని చేసుకుంటూ ఉండేవారు. సో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే టైంకి డిస్కషన్ జనరల్గా ఒక ఫ్రెండ్తో ఎట్లా అయితే డిస్కస్ చేస్తే మా ఫాదర్తో అట్లనే డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇద్దాం ఏంటి అని అంటే, పలానా వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళైతే బాగుంటుందని చెప్పి మా ఫాదర్ సజెస్ట్ చేస్తే, పద్మారావు గారి వారి మీద అభిమానంతో వారు వీరెందుకు
నీతిగా నిజాయితీగా నువ్వు నా దగ్గర ఉన్నావు ఇన్నేళ్ళ పాటు డెఫినెట్గా నీకు అవకాశం ఇస్తాను అన్నారు. సో అట్లా మా ఫాదర్కి. ఓకే. సో ఆ తర్వాత అక్కడ 50% రిజర్వేషన్ మనకి లోకల్ బాడీలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మా సీతాఫల్ మండి కూడా మహిళా రిజర్వేషన్ అయింది. దాని తర్వాత మా మదర్కి అనుకున్నారు, అంటే మహిళా రిజర్వేషన్ అవకాశం ఇస్తా అన్నారు కదా, సో ఎందుకు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని సేవ చేద్దాంలే అని అనుకొని మా ఫాదర్ మా మదర్ని నిలబెడదాం అనుకున్నారు. బట్ అక్కడ వారి ఫ్రెండ్ ఒక అతను చదువుకున్న పాప ఉంది కదా, తనను ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఒకసారి పరిచయం చేశారు. సో నాకు కూడా అసలు ఐడియా లేదు, నన్ను టికెట్ గురించి అస్సలు లేదు. సో నన్ను తీసుకెళ్ళినారు పరిచయం చేయడానికి, టికెట్ గురించి మాట్లాడడానికి అని నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులు చాలామంది కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, లీడర్లు ఉంటారు, వాళ్ళు నన్ను వింతగా చూస్తుంటే నాకు అర్థం కాలేదు. అండ్ ప్రతి ఒక్కరు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పడం, లేదంటే నువ్వేనా రాజన్న బిడ్డ అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అట్లా ఇట్లా జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు నా దగ్గరకు వచ్చారు, అడిగారు నీకు అవసరం ఆ టికెట్ అని నన్ను అడిగారు. నాకు అర్థం కాలేదు ఒక నిమిషం, నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈ మాట. పద్మారావు గారు అంటే నేను అంటే అంకుల్ అని పిలుస్తాను. నాకు ఈ అవకాశం వస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటా అంకుల్ అని ఒకటే ఒక చిన్న మాట అన్నా. అంటే మా ఫాదర్ని చూసి ఆయన నాకు ఏ విషయం కూడా చెప్పలేదు. తర్వాత పద్మారావు గారు మాట్లాడతా మీతో అని చెప్పేసి మమ్మల్ని సెక్రటేరియట్ పిలవడం జరిగింది. అక్కడ కూడా ఇస్తా ఇవ్వను అనేది ఎటువంటి క్లారిటీ లేదు, బట్ మా ఒపీనియన్స్ అయితే మా ఫాదర్ పెట్టడం జరిగింది. అండ్ నాకు అప్పుడు చెప్పారు ఆయన, నీకే టికెట్ అనుకుంటున్నావా అంటే అసలు నాకు ఎటువంటి అవగాహన లేదు, నేను ఏం చేయలేను, నేను ఎట్లా అని అంటే ఇక మా ఫాదర్ ఎప్పుడు ఎవరికి ఏది కూడా రాదు, నేర్చుకుంటే వస్తుంది, మీకు అందరికీ మీకు సపోర్టివ్గా మేము అందరం ఉంటాం, సో ప్రాబ్లం ఉండదు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఉండు అని చెప్పేసి తీసుకొచ్చారు. కేవలం ఆ ఒక్క మాట మీద వారి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే నేను పాలిటిక్స్ అనుకుంటారా ఈ 10 ఏళ్లలో మీరు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 100% నా ఎఫర్ట్స్ నేను పెట్టినా. నేనైతే అంటే 100 అన్న కానీ 95% అయితే నేను సాటిస్ఫై ఉన్నా. ఆ 5% అంటే కొన్ని ఉంటాయి మనము పూర్తిగా చేయలేనివి ఉంటాయి, కొన్ని మనం అప్ టు ఆ మార్క్ లేనివి ఉంటాయి. సో అట్లాంటి సందర్భంలో కొద్దిగా ఇబ్బంది అయింది. అనవసరంగా వచ్చిన రాజకీయాలకి అని ఎప్పుడన్నా ఒక్క రోజన్నా ఫీల్ అయ్యారా లేదా? కొన్ని సందర్భాల్లో ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఎంత చేసినా కూడా అల్టిమేట్గా అరే మన ఎఫర్ట్స్ని గుర్తిస్తలేరు, ఏదో ఒకటి క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు చాలా కష్టం రాజకీయాల్లో, సో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా వెనకకు లాగే ప్రయత్నం చేస్తున్నారు కదా అన్న ఒక ఇంటెన్షన్. కొన్ని సందర్భాలలో క్యారెక్టర్ మీద మాట్లాడడం, కొన్ని సందర్భాలలో ఇప్పుడు అందరు నచ్చరు, 10 మందిలో 9 మందికి నచ్చితే ఒకరికి మనం నచ్చం. సో ఆ ఒక్కళ్ళు కూడా ఎందుకు నచ్చలేదు అన్న బాధ ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళకి నచ్చే విధంగా నేను ఎంత బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అని నిరంతరం అట్లా ఏదో ఒకటి ఆలోచన. అంటే ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా జాబ్ చేసుకుంటా లైఫ్ పీస్ఫుల్గా లీడ్ చేసేదాన్ని, ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నాను? అప్పుడు నేను జెన్పాక్లో చేశాను, తర్వాత కాగ్నిజెంట్ గూగుల్లో వర్క్ చేశాను. ఇక అది వదులుకొని అబ్రాడ్ కూడా ఆశలు వదులుకొని ఇక్కడనే ఉన్నా. తర్వాత ఒకటి అనిపించింది, అంటే ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత అసలు నా రోల్ ఏంటిది అనేది మనకి ఫస్ట్ తెలియాలి కదా. సో వచ్చిన తర్వాత ఏమేమి మనం చేయగలుగుతాం, పబ్లిక్ మనం సర్వీస్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నప్పుడు నాకు ఒక అంశం గుర్తుకుంది. చిన్న ఉన్నప్పుడు మా మదర్ వాటర్ కోసం చాలా సఫర్ అయ్యేది మ్యారేజ్ అయిన తర్వాత. అయితే మనకి అప్పట్లో వాటర్ కేర్సిటీ చాలా ఉంటుండే. ఏదో ఒక దగ్గర నల్లా ఉంటుంది పబ్లిక్ ట్యాప్, అక్కడికి వెళ్ళి అది కూడా పొద్దున్న 4-5 గంటలకు పట్టుకోవాలి. ఇన్ కేసు అది మిస్ అయితే మనకి వాటర్ కొంచెం కష్టం ఉంటుంది. సో అప్పుడప్పుడు ట్యాంకర్లు వస్తాయి ఇంటి ముందు, బస్తీలకి కాదు. మేము అప్పుడు చిన్న ఉన్నప్పుడు చిన్న బస్తీలో ఉండే. సో ఒక సమయంలో మేము హాలిడే సాటర్డేనో సండేనో స్కూల్ హాలిడే ఉన్నప్పుడు ఉండే చిన్న బిందెలు మాకు ఇస్తుండే. మా మదర్ ఒక బిందె పట్టుకొని పోతుండే, ఆడ కొట్లాట అంటే ఇక ఉంటుంది కదా లేడీస్ వాటర్ కోసం ఎట్లా కొట్లాడతారు. ఆ సమయంలో మా మదర్కి గాయమై తనకి బ్లడ్ రావడం అది ఇది జరిగింది. అప్పుడు అంటే కొద్దో గొప్ప మనకు అవగాహన అయితే ఉంటుంది, అదే ఏంది ఇట్లా అయింది ఇట్లా అంటే అది ఎప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రొఫెషన్కి వచ్చినాక ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉంటే నువ్వు సాల్వ్ చేయొచ్చు, ఇట్లా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే నువ్వు సాల్వ్ చేయొచ్చు, ఇట్లా రోడ్లు ఖరాబ్ ఉంటే నువ్వు చేయొచ్చు, అవన్నీ నా ద్వారా చేయడానికి అవకాశం ఉందని అప్పుడు తెలుసుకొని అరే నేను ఒక మంచి ప్రొఫెషన్కే వచ్చిన, మంచి ఫీల్డ్నే ఇష్టం లేకపోయినా వచ్చి దీన్ని కంటిన్యూ చేస్తున్నా. అంటే నేను ఈ ప్రొఫెషన్కి రానప్పుడు కొన్ని NGOస్తో కలిసి కొన్ని సేవా కార్యక్రమాలు చేసినాను. అంటే జనరల్గా ఏమంటారు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి, లేదంటే ఎవరైనా పిల్లలు రోడ్ల మీద ఉంటే వాళ్ళకి స్కూల్స్లలో జాయిన్ చేయడం, వాళ్ళకి బుక్స్ ఇవ్వడం, అట్లాంటి చిన్న కార్యక్రమాలు చేసినాం.
సో అప్పుడు చదువుకున్న టైంలో మనకు తోచినంత మనం పెడుతుండే. కానీ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్లిక్కి మనం ఇంత చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. కానీ దాంట్లో కూడా ఎంత చేసినా కూడా ఏం చేస్తున్నావు అంటే కొంచెం క్రిటిసిజం అయితే ఉంటుంది కదా, కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు, జెలస్ ఉంటుంది, ఈగో ఉంటుంది. హేమ గారు అంటే పడనోళ్ళు ఉన్నారు కాన్స్టిట్యున్సీలో కానీ మీ డివిజన్లో కానీ. పడనోళ్ళు కాదు, ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. పడనోళ్ళు అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అప్పుడు చాలామంది చాలా ఫ్రెండ్లీగా మనతోని అసోసియేట్ అయి ఉన్నవాళ్ళు క్రమం మనం ఎదుగుతున్న క్రమంలో అంటే ఉంటుంది కదా ఖచ్చితంగా ఓర్వలేని తనం ఉంటుంది కదా, దాంట్లో అందరికీ లేదు, ఒకలో ఇద్దరికో ఉంటుంది. ఆ ఒకలో ఇద్దరు మిగతా మంచిగా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా పెద్ద ఎదగలేదు అని చెప్పారు మీరు. ఓకే, అంటే ఓ పాత కారు అమ్మి కొత్త కారు కొనుక్కున్నాము, అది కూడా విత్ డౌన్ పేమెంట్ ఆ అమౌంట్ తోటి అని అన్నారు మీరు. అవును, చిన్నగా ఇల్లు కట్టుకున్నాము అని అన్నారు. ఇంతే ఇల్లు కట్టుకోలే, ఇల్లు ఒక చిన్న ఫ్లాట్లో ఒక చిన్న 2 BHK తీసుకున్నా అంతే. ఫైనాన్స్ తోటి తీసుకున్నారు గింతే కదా, అంతే. దీంట్లో ఓరలేనిది ఏమున్నది ఇంకా? అంటే మనం ఎదుగుతున్నాం కదా, ఇప్పుడు నాది 2వ టర్మ్, 2 టర్మ్స్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ అనుభవం లేదు, చాలా మంది సీనియర్లు ఉండే, చాలా మంది ఆస్పిరెంట్స్ ఉండే, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళందరికీ అవకాశం దొరకక నాకు దొరికింది. ఒక చిన్న అమ్మాయి దగ్గర మేమందరం పని చేయాలా అన్న కొంత భావన అయితే కొంతమందికి ఉంటుంది. మేము సీనియర్లం, మేము లీడర్లం, అరే మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాం కదా అని. ఇప్పుడు అదృష్టానికో నాకు వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళతోని అంటే కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు నాకు నేర్పించిన ప్రతి ఒక్క అంశం నేర్చుకుంటూ వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళినా. దానిలో కొంతమందికి పడం అట్లా ఉంటుంది కదా. సో అట్లాంటివి అంటున్నా కానీ ఏదో నేను సంపాదించుకున్నా అన్న అదైతే లేదు. రైట్, మీరు ఇందాక మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగినాయి అని అన్నారు కదా, ఏం జరిగింది? చాలా జరిగినాయండి. చాలా సందర్భాలలో అవహేళన మాట్లాడినరు. కొన్ని సందర్భాలలో అరే అట్లా ఎందుకు, రీసెంట్ టైమ్స్లోనే నా పెళ్ళయ్యే టైంలో కొంతమంది మా హస్బెండ్కి నా గురించి నెగిటివ్ అంటే రాంగ్గా మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, తన లైఫ్లో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని కొంతమంది అనుకున్నారు. సో వాళ్ళకు కూడా ఏం జరగాలో మేము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసినాం. తను ఫీమేల్ అని విన్నా, నిజమేనా? తను ఫీమేల్ అని విన్నా, నిజమేనా? కోర్స్ ఫీమేల్ ఉన్నారు, మేల్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మేల్ ఫీమేల్ అని కాదు, జనరల్గా వాళ్ళని ఏదో రకంగా టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళు వెనక గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ చేస్తారు, మళ్ళీ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. సో అల్టిమేట్గా కర్మ అనేది ఉంటుంది, ఈరోజు కాకపోయినా రేపైనా చూపిస్తుంది వాళ్ళకి. కార్పొరేటర్ అయినటువంటి హేమ గారిని ఇంత టార్గెట్ చేయాల్సినటువంటి అవసరము ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ ఎందుకు ఉంటుంది? అంటే పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యేంత అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో ఏం చేయలేకపోతున్నారు కాబట్టి పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ప్రొఫెషనల్లో ఏం లేదు, నిరంతరం ప్రజల్లో ఉంటాం, కలిసిపోయి పని చేస్తూ ఉంటాం, పొద్దున్న లేస్తే రాత్రి దాకా అందుబాటులో ఉంటాం. సో అక్కడ వేలెత్తి చూపించడానికి ఏం లేదు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలా, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారని అట్లా అనుకొని ఏమైనా చేస్తున్నారేమో కానీ. సో ఎవరు ఏం చేసినా కూడా వారి గేమ్స్, వారు చేసే లెక్కలకి నేనేమి ఇదేమంటారు బాధపడో కృంగిపోయో ఇది గాను. డెఫినెట్గా నా పనితీరు, నా పనేందో నేనేందో నా వ్యక్తిగతంగా నాకు తెలుసు, నా కుటుంబ సభ్యులకి తెలుసు, నా దగ్గరగా ఉన్న వ్యక్తులకు అందరికీ తెలుసు. సో వారందరికీ నా గురించి తెలిసినప్పుడు ఇవన్నీ చిల్లరవి నేను పట్టించుకోను. సో అవన్నీ వదిలేసి అఫ్కోర్స్ చిల్లరవే, ఓకే 101% చిల్లరవే కదా. నా క్యారెక్టర్ ఇప్పుడు పొద్దున్న లేస్తే ఎట్లుంటానో ఏంటిది అనేది నాకు, నా కుటుంబానికి, నా దగ్గరగా ఉన్న వ్యక్తులకు తెలుసు. ఎవడో ఎక్కడో ఉన్న వాడికి కానీ దానికి కానీ ఏం తెలుస్తుంది? ఒక రాయి అంటే ఇప్పుడు మన మీద రాళ్ళు పడుతున్నాయంటే వారికంటే ముందు మనం ఉన్నాము అన్న ఒక ఈర్షాభావం. ఎందుకు పడుతుంది? తప్పు చేసినప్పుడు రాళ్ళు పడాయా? నేను చేయలేదు, నేను చేస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఏమైనా తప్పు చేస్తే నేను దాంట్లో ప్రసక్తే లేదు, నేను తప్పు చేయలేను, నేను ఎక్కడ ఒప్పుకోను. తప్పు చేస్తే తప్పు జరిగింది నాతో నన్ను ఒప్పుకొని నేను సారీ కూడా బహిరంగంగా చెప్పడానికి నేను ఎక్కడ కూడా రెడీ, డెఫినెట్గా రెడీ. ఏ విషయంలో అయినా కట్టుబడి ఉంటా 100. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సెకండ్ టైం టికెట్ ఇచ్చే క్రమంలో పద్మారావు గారు మా కొంతమంది సహచర సీనియర్ నాయకులను తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడు రాజకీయంగా అందరికీ అన్ని తెలీదు, నాకు అంటే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అండ్ ఎట్లుంటుంది ఏంటిదని ఏది ఉన్నా కూడా నా చుట్టూ ఉన్న జనాలని, నా చుట్టూ ఉన్న లీడర్లను చూసి నేను పాలిటిక్స్ అనేది చేస్తా. సో కొన్ని సందర్భాలలో నాతో మిస్టేక్స్ అయి ఉంటాయి పొలిటికల్గా. అంటే ఇప్పుడు ఎట్లుంటాయి, చిన్న చిన్న ఏరియాకి వస్తుంది, అమ్మ మాకు చెప్పదు, మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు, అట్లా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్, అట్లా దానివల్ల నా మీద కొన్ని ఆరోపణలు మా సీనియర్ నాయకులు కొంతమంది చేశారు. అయితే తప్పైందని నేను ఒప్పుకున్నా, అవును నాకు తెలీదు, మనుషులు అన్నాక డెఫినెట్గా కొన్ని తప్పులు తెలుసో తెలియక చేస్తాం, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం, నెక్స్ట్ టైం అట్లా చేయను అని అందరి ముందు నేను ఒప్పుకొని సారీ చెప్పి, అందరి సమక్షంలో సారీ చెప్పి ఇది రిపీట్ కాదు అన్న తర్వాత మా పద్మారావు గారు అన్నారు,
ఎవరు కూడా ఇట్లా సారీ చెప్పరు, ఒప్పుకోరు వాళ్ళ తప్పులు. ఆమె ఒప్పుకుంది. అండ్ మనుషులు అన్నాక తప్పులు జరిగితే తనతో జరిగింది, తనకు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ చిన్న అమ్మాయి అన్న కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తుంది కాబట్టి సో ఎక్స్క్యూజ్ చేయాలి అని అట్లా జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా తప్పు జరిగితే, నా వల్ల తప్పు జరిగితే నేను ఒప్పుకొని సారీ చెప్పి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా, కానీ దాన్ని కప్పిపించుకునే ప్రయత్నం అయితే చేయను. రైట్, ఓకే. అంటే పెళ్ళయ్యేదాకా ఒక లెక్క, పెళ్ళైన తర్వాత ఒక లెక్క ఉంటుంది. అంటే పర్టికులర్గా మాట్లాడితే ఒక అమ్మాయి జీవితం అనేది ఇప్పుడు అంటే సపోర్టివ్గా ఉన్నారా మీకు పొలిటికల్గా? సపోర్టివ్ అండి. ఫ్యామిలీ అంతా కూడా సపోర్టివ్. మా మదర్ సైడ్, మా ఫాదర్ సైడ్ అయినా, మా ఇన్లా సైడ్ అయినా కూడా సపోర్టివ్. వాళ్ళకి తెలుసు, ఓకే, చాలా ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి, లోకల్లోనే ఉంటారు కాబట్టి వారికి ఐడియా ఉంది. సో ఇక్కడ అయితే అదైతే ప్రాబ్లం లేదు. లవ్ మ్యారేజ్ అనేది లవ్ కమ్ అరేంజ్. ఓకే, అట్లా కుదిరింది అయితే. రైట్, ఓకే. అంటే అది కూడా పేరెంట్స్ ఒప్పుకుంటేనే మేము ప్రొసీడ్ అవుతుండే. పేరెంట్స్కి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మాత్రం ఎవరి దారి వాళ్ళే అన్నట్టు ఉంటుండే. ఓకే, రైట్. ఓపెన్గా చెప్పండి, అసలు అంటే పాలిటిక్స్ సెట్ అయినాయా మీకు అని అడిగితే? సెట్ అయినాయండి. సెట్ అయినాయా? పాలిటిక్స్కి మీరు సెట్ అవుతుర్రా? నేనే పాలిటిక్స్కి సెట్ అయినా. పాలిటిక్స్ నాకు సెట్ అవ్వట్లే, నేనే సెట్ అయినా. నేనే దాన్ని అడ్జస్ట్ అయ్యి మంచి విషయాలను నేర్చుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావాలంటే ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలి. అండ్ ఇవాళ రేపు ఉన్న యువతకి ఆ ఓపిక తత్వం అనేది ఉండదు. సో చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఆ పేషెన్స్ లెవెల్ మా మదర్ నుంచి వచ్చింది. చాలా ఓపికగా ఆమె అన్నిటినీ హ్యాండిల్ చేస్తుంది. అదే రకంగా కూడా నేను జనాలలో ఇప్పుడు ప్రజలలో పోయినప్పుడు కొంతమంది నేను నాకు అన్నట్టు వెల్కమ్ చేస్తారు, కొంతమంది కర్స్ చేస్తారు. అట్లా అని చెప్పేసి మన టెంపర్ని లూజ్ చేసుకొని మళ్ళీ అరవడం చేయడం అట్లా ఏమి ఉండదు. వినడం, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం, మళ్ళీ వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళడం. సో అట్లా చేస్తా తప్ప ఎక్కడ కూడా నా టెంపర్ని నేను లూజ్ చేసుకోను. రైట్. అంటే ఇవాళ మీరు కార్పొరేటర్గా ఉండి 10 years మీరు సీతాఫల్ మండికి సేవ చేశారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ పద్మారావు గారు అని అన్న మీరేమంటారు? ఖచ్చితంగా వారు ఇచ్చిన అవకాశం మేరకే కదా నేను ఈరోజు మీ ముందు కూర్చున్నా. 10 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేయగలిగిన. చాలా సపోర్టివ్గా ఉంటారట మీకు, నిజమేనా? ఒక ఫాదర్ లాగా మంచి గైడ్ చేస్తారు, మంచి సపోర్టివ్గా ఉంటారు. ఏది ఉన్నా కూడా ఇప్పుడు వారికి కూడా ఏంటంటే పనిచేసే వాళ్ళు కావాలి. ప్రతి నిత్యం ప్రజలలో ఉండి వారి దృష్టికి ఏదో ఒక ఇష్యూస్ తీసుకొని వచ్చి సార్ట్అవుట్ చేసే వాళ్ళు కావాలి. అట్లాంటి వ్యక్తినే ఆయన ఎన్నుకున్నారు, అంటే సపోర్ట్ చేశారు కాబట్టి సపోర్టివ్గా ఉంటారు. 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నప్పుడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన వారి సపోర్టు ఎప్పటికీ ఉంటుంది. రాజకీయాలు ఉన్నా లేకపోయినా కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్ అయితే ఉంది అంకుల్ తోటి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బెటరా, పద్మారావు గారు బెటరా? ఎవరి నాయకుడి సైడ్ వాళ్ళదండి. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారికి ఒక మార్క్ ఉంది, పద్మారావు గారికి ఒక మార్క్ ఉంది. సో వారి స్టైల్లో ఒక్కొక్క ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు. మనం చూసినాం ఆల్రెడీ 10 years పాటు సిటీలో ఈ లీడర్షిప్ అనే వాళ్ళు చాలా తక్కువ, కానీ వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు ఇద్దరు. టీడీపీ నుంచి ముందు నుంచే మా ఫాదర్కి మన తలసాని గారికి పరిచయం. తర్వాత పద్మారావు గారితో ఎప్పుడైతే ఉద్యమం, మీ ఫాదర్ అంటే తలసాని గారి నుంచి ఎందుకు పద్మారావు గారి వైపు ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే అప్పుడు ఉద్యమం టైంలో మనకి తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఆ ముందు వరకు అంటే డాడీ ఏ పొలిటికల్ పార్టీతో అసోసియేట్ లేడు. ఎప్పుడు కూడా 30 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం, 30-35 ఏళ్ళ పాటు ఎప్పుడు కూడా కండువాలు కప్పుకొని గ్రౌండ్లో తిరగలే. ఆయన కరాటే మాస్టరు, ఆయనకి లోకల్గా ఒక మంచి పేరు ఉంది, అక్కడ అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరు ఏ నాయకుడు వచ్చినా కూడా ఫాదర్ సపోర్ట్ కానీ లేదంటే ఏమంటారు ఎలక్షన్స్ టైంలో ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయనకున్న కాంటాక్ట్స్కి కొద్దిగా ఉంటుంది, ఆ రిలేషన్ ఉండే. సో అప్పుడు టీడీపీ టైంలో ఆయన సికింద్రాబాద్కి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు మా ఫాదర్తో ఆయన కూడా మంచి ర్యాపో ఉండే. ఆ తర్వాత ఉద్యమంలో ఉండాలి అంటే తెలంగాణకి మాకు కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి పద్మారావు గారు ఎప్పుడైతే అంటే పార్టీలో చేరారో అప్పటి నుంచి ఇంకా అప్పుడు తలసాని గారు బీఆర్ఎస్లోకి రాలేదు. సో దానికి ముందే మా ఫాదరు పద్మారావు గారి దగ్గరకు వచ్చి బీఆర్ఎస్లో అప్పుడు కండువా కప్పుకున్నారు. కేసీఆర్ గారి మీద అభిమానంతో అప్పుడు కప్పుకొని అప్పటి నుంచి ఒక పార్టీకి డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారంటే అది బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఓకే. అండ్ పర్సనల్గా ఇప్పుడు ఉన్నది చెప్పాలా మీరు? రైట్, చెప్తారు కదా, అప్పటి నుంచి అదే చెప్తారు. ఓకే 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 ఎమ్మెల్యే కావాలన్న కోరిక మీకున్నదా లేదా? డెఫినెట్గా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎదిగినా అనుకో, ఇంకొక స్టెప్ ఎదగాలనే కోరుకుంటా.
ఈ ప్రొఫెషన్ కానీ ఏ ప్రొఫెషన్ కానీ మేనేజర్ కావాలా, ఇంకా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో అట్లా ఎదగాలని కోరుకుంటాం. కార్పొరేటర్ అయినా ఖచ్చితంగా రేపు ఫిట్ అవుతానా, అసలు ఈ కార్పొరేటర్ పదవికి ఫిట్ అవుతానా, నాకు ఎందుకు ఇస్తుర్రు అని అన్న కాన్సెప్ట్ ఇలా డైరెక్ట్ ఎమ్మెల్యేకి మీరు గురి పెట్టారు కదా, దాని గురించి గురి పెట్టుడేంది, పని చేస్తున్నా కాబట్టి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా పార్టీ డెసిషన్. నేనేదో డిమాండ్ చేయాలి, నాకు రావాలి, నేను ఖచ్చితంగా పదవి ఉంటేనే చేస్తాను నేను ఎక్కడ కూడా అనట్లే. రాజకీయ సమీకరణ ఎట్లుంటే దాన్ని బేస్ చేసుకొని, మీకు తెలుసు రీసెంట్గా 33% కూడా వచ్చింది. సో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తుంది. అట్లనే ఇస్తుందని చాలా మంది ఉన్నారు 33% రిజర్వేషన్ పెట్టుకున్నా కూడా మీలాగా పనిచేసే మహిళలు. నేను అదే అంటున్నా, 101% నాకు ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎక్కడ డిమాండ్ చేస్తలే. ఖచ్చితంగా ఒకవేళ అవకాశం వస్తే చేస్తా అని చెప్తున్నాను. ఇప్పుడు కార్పొరేటర్ కంటెస్ట్ చేస్తారా? చేస్తున్నా కదా. చేస్తారా? పార్టీ చేయమంటే ఖచ్చితంగా చేస్తా, చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నాను. ఓకే, ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయాలని ఉన్నది. అది ఇప్పుడు కాదు కదా, దానికి ఇంకా సమయం ఉంది కదా. ఇప్పుడు కార్పొరేటర్ కంటెస్ట్ చేస్తే 5 ఏళ్ళ టైం అయితే ఉంటుంది కదా. ఉంటది అంటే 5 ఏళ్ళ పాటు మధ్యలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు కాలేదా? ఎమ్మెల్యేలు అయినప్పుడు వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేలకు పోతారు. మీరు ఎమ్మెల్యే అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఈ కార్పొరేటర్ అంటే ఓ డివిజన్ ఇంకొక వ్యక్తికి అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు కూడా వస్తున్నాయి అవకాశాలు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నాకే ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎక్కడ ఇన్సిస్ట్ చేస్తలేను. ఖచ్చితంగా పార్టీ అక్కడ గెలిచే వ్యక్తులనే పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళు సర్వేలు చేయించుకున్నప్పుడు నా పేరు వస్తే నాకే ఇస్తారు, నా పేరు కాకుండా ఇంకెవరికైనా వస్తే వాళ్ళకే ఇస్తారు. అది పార్టీ మీద డిపెండ్. ఎవరికి ఇచ్చినా మీరు పని చేస్తారు? డెఫినెట్గా పని చేస్తా. పార్టీ ఎట్లా చెప్తే పార్టీ లైన్లో పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మొత్తానికి 10 ఏళ్లలో పూర్తిగా రాజకీయ అవగాహన నేర్చుకున్నటువంటి డాక్టర్ హేమ అంటే పూర్తిగా రాజకీయాలే మాట్లాడతారు ఇప్పుడు మీరు. అంటే ఇప్పుడు నాయకుడు అన్నప్పుడు నాయకత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలా. సో నాకు అప్పుడు తెలియదు. మీరు అన్నప్పుడు ఏబిసిడీలు రావు నాకు. ఇప్పుడు ఏ అంటే ఏంటిది, బి అంటే ఏంటిది అనేది నేర్చుకునే కాడికి వచ్చి రాజకీయం చేస్తుంది. చాలా మంది సీనియర్ నాయకులు అట్లా అంటే మీ దగ్గర నుంచి కూడా కొద్ది గొప్ప నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని కూడా నేర్చుకుంటున్నాం సూటిగా నిజాయితీగా ఎట్లా మాట్లాడాలని. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు డెఫినెట్గా మీరు అడగద్దని కూడా నేను ఎక్కడ అనట్లేదు. నేను ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అట్లనే మాట్లాడతా. అంటే నిజాయితీగా ఏదైతే మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చెయ్యను. సో అట్లనే ఉన్నా, 10 ఏళ్ల పాటు అట్లనే ఉన్నా, ఇప్పుడు కూడా అట్లనే ఉంటా, రేపు కూడా అట్లనే ఉంటా. బీఆర్ఎస్ హయాంలో మీలాంటి అంటే మహిళల ఫోన్లు కూడా విన్నరు అని అన్నది ఒకటి ఉన్నది, ఒప్పుకుంటారా? అది నిజంగా ఫోన్ ట్యాపరింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా అనేది మనకి ఎట్లాగో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, బయటికి వస్తుంది. అది ఎందుకు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ హయాంలోనే కాదు, గతంలో ఉన్నప్పుడు కాంగ్రెసే కానివ్వండి, గత ప్రభుత్వాలు ఏమున్నా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంది, లేకుండా ఏది ఉండదు. అంటే ప్రభుత్వం చేస్తుంది అంటే దానికి ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి ఏంటిదని అరికట్టడానికి కొన్ని అంశాలు సెన్సిటివ్ ఉన్న దగ్గర వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చేస్తే ఓకే, దానికి సపరేట్గా ఒక సెక్టార్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చేస్తే ఓకే. కానీ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి చేసిరని. అది ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు దాకా 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు మాత్రమే చేస్తుంది కానీ ఎక్కడ కూడా నిరూపించుకోలేదు అది నిజంగా జరిగిందని కూడా ఎక్కడ జరిగింది. ఇప్పుడు నిజంగా ఒక పొలిటికల్ వ్యక్తి వస్తుందా అంటే నిప్పులేందే పోగొస్తుందా? ఒక్కొక్కసారి నీళ్ళ మీద కూడా మంటలు పెట్టే ఇది కూడా చేస్తారు కొంతమంది. ఇవాళ రేపు చేస్తలేరా, చూస్తలేరా మీరు? అట్లనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క కూడా అట్లనే ఉంది. నిజంగా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉంది, అధికారులు వాళ్ళే, అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మన 2 ఏళ్ల పాటు ఎందుకు టైంపాస్ చేస్తారు? నిజంగానే ఉంది అని అంటే మరి బయట పెట్టి చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు టైంపాస్ చేస్తున్నారు? అది కూడా ఏదైనా ఇంపార్టెంట్ అంశం వస్తే తప్ప ఇట్లాంటి ఇష్యూస్ బయటికి తీస్తారు. కానీ దాని మీద నిజంగా అది జరిగింది ఇది ఒక్క అంశమే కదా, అట్లా చాలా అంశాలు ఉన్నాయి. మీకు తెలుసు, ఫార్ములా ఈ రేసే కానివ్వండి, మిగతా కాళేశ్వరమే కానివ్వండి, కమిటీలు వేసిండ్రు, విచారణకు పిలిచిండ్రు, కానీ ఇప్పుడు దాకా ఒక్కడు కూడా ఇట్లా జరిగింది అనేది వాళ్ళు క్లియర్గా చూపించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తారు. ఇది కూడా ఒక ఆరోపణే, దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుందని నేను కూడా భావిస్తలేను. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పర్సనల్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు, విన్నరు అనేది మాత్రం నేను ఒప్పుకోను, యాక్సెప్ట్ చేయను. అది నిజంగా ఒక కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు కలిసి కూడా కొన్ని సందర్భాలలో కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు కదా, అటువంటిది సొంత చెల్లె అయినటువంటి ఆమెనే, సొంత కూతురు, సొంత చెల్లె, సొంత మరదలు అయినటువంటి ఆమెన అపోజ్ చేస్తూ ఉంది, నా ఫోన్లు విన్నారు, మా భర్త ఫోన్లు విన్నారు అని. అంటే నేనేమంటున్నా అంటే నిజంగా అవేమైనా జరిగితే డిపార్ట్మెంట్ ఉంది, ప్రూఫ్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు.
ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నచ్చు. మీడియా దగ్గరకు వచ్చి ఇవి జరిగిందని ఎవరైనా చెప్పినా కూడా నమ్మడానికి ఏది లేదు. ఇప్పుడు నేనైనా కూడా పోయి చెప్పినా అనుకో దానికి ఆధారాలు ఏమున్నా మీరు కూడా ఖచ్చితంగా అడుగుతారు నన్ను, ఎట్లా తెలిసింది మీకు అని అంటారు. మరి ఆధారాలు నిరూపించాలి కదా, చూపించాలి కదా. అది ఎవరైనా కూడా అది దానికి నిజంగా కోర్టులు ఉన్నాయి, ఏమంటారు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరు కూడా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లే పలానా ఒక స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేయలే, కానీ వివిధ రకాలుగా వివిధ వ్యక్తులు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. అధికారులే దానికి ఇప్పుడు దాకా ఒక క్లారిటీ అన్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు దాని గురించి మాట్లాడతారు అని నేను అంటున్నాను. ఓకే. సో నిజంగా జరిగితే అధికారులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు కదా ఎంత మేరకు అది ఏమంటారు జరిగిందా లేదా అనేది. ఓకే. సో వాళ్ళే బయట పెడతారు కదా. ఇప్పుడు ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదు ఓపెన్ చెప్పండి మీకు తెలిసి. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ గారు కూడా అన్నారు ఏ ప్రభుత్వం అయినా కూడా కొన్ని సందర్భాలలో చేయాల్సి వస్తుంది, చేసిరేమో వాళ్ళు చేసిరో ఎవరు చేసిరో అనేది చెప్పారు. కానీ వ్యక్తిగా కేసీఆర్ గారు చేయమన్నారు, కేటీఆర్ గారు చేయమనేది మాత్రం ఉండదు అని నేను భావిస్తున్నాను. ఓకే. ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ అనేది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటారు మీరు. అదే నా క్లారిటీ వినండి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారి దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ఒక మీటింగ్ రివ్యూ జరుగుతుంది. జరిగినప్పుడు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ జరుగుతున్నాయి సార్, ఇవి మా దృష్టికి వచ్చినాయి అని అంటే సరే గో హెడ్ అని అంటారు వాళ్ళు. సో అంత మాత్రానికి వారు పర్సనల్గా ఎవరో వేరే చేసిన దానికి కేసీఆర్ గారిని వారి కుటుంబానికి కనెక్ట్ చేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళు ఏదైనా చేద్దాం అని అనుకున్నారేమో, అధికారుల తప్పు ఎక్కడైనా ఉందేమో, అది నిరూపించే ప్రయత్నం చేయాలి. తప్పు నాయకులదైతే తప్పు లేదని అంటారు మీరు ఈ విషయంలో. అంటే ఉంటే తీయమనే చెప్తున్నా కదా, ఉంటే బయట పెట్టమనే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు, నిజంగా తప్పు చేసినాం అనుకోండి చూపియండి, నిరూపించండి, బయట పెట్టండి అని అంటున్నారు. అన్నిటికీ వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళకి చేయడానికి బాధ అవుతుంది కదా, ఎందుకంటే లేదు కాబట్టి. 2 ఏళ్ళు దాట వచ్చింది. 2 ఏళ్ళ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఏం లేదు, జీరో. ఏం లేదు, జీరో అడ్మినిస్ట్రేషన్, జీరో అంటారు మీరు, జీరో పరిపాలన. రైట్. ఇప్పుడు సీతాఫలం మండీలా ఒక మహిళ, మీలాంటి మహిళ ఉచితంగా బస్సు ఎక్కి ఆంచెల్లి సెక్రటేరియట్ రాగలుగుతుంది, జూబ్లీహిల్స్ పోగలుగుతుంది, అటు గట్కేసర్ పోగలుగుతుంది, అటు ఉప్పల్ పోగలుగుతుంది, ఇటు ఎల్బీనగర్ పోగలుగుతుంది, ఇటు మాదాపూర్ పోగలుగుతుంది. అది జీరోనా? ఇప్పుడు ఆ మహిళ ఎక్కడికి పోగలిగినా మహిళకు ఫస్ట్ కావాల్సిన భద్రత. ఆ భద్రత లేనప్పుడు ఆమె ఏడికి పోతే ఏం భద్రత లోపించింది మీకు కనిపించట్లేదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? గతం కంటే ఇప్పుడు క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి, అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, డే లైట్లో మర్డర్లు జరుగుతున్నాయి. పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది? ఇప్పుడు చాలామంది రీసెంట్ టైమ్స్లో చూసిండ్రు కదా, మార్నింగ్ పూట అంతెందుకండి, రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయినప్పుడు ఇక్కడ మన రేమత్ నగర్ ఆడ ఈరోజు నైట్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పుడు సాయంత్రం క్యాంపెయినింగ్కి ముఖ్యమంత్రి గారు వస్తారు, అదే డివిజన్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక శానిటేషన్ వర్కర్ మీద అర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock టైంలో ఆమె మీద అత్యాచారం జరిగింది. ఇప్పటిదాకా మరి ప్రభుత్వం ఎందుకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీదనే అట్లా జరిగితే ఎందుకు స్పందించలేదు? మేయర్ గారు స్పందించలేదు, ఒక మహిళగా ఉండి డిప్యూటీ మేయర్ గారు స్పందించలేరు. ఆ శాఖ అంటే అక్కడ ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడలేదు. మాట్లాడమంటే ఆ వ్యక్తి డీటెయిల్స్ గురించి కాదు, అట్లాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారు ఏంటి అని. ఫ్రీ బస్ ఒక్కటి సరిపోతుందా అండి? ఫ్రీ బస్ తోటి ఇంకేం కనెక్ట్ ఉండదా? ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు సీతాఫల్ మండి అన్నారు కదా, బస్ స్టాప్స్ ఒకసారి వచ్చి చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు అదే మహిళలు ఆ బస్ స్టాప్ వాడుకుంటారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాకపోయినా 1-2 గంటలు బస్సులు వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. మరి ఎండకి వానకి తడవమంటారా వాళ్ళని? ఒకవేళ అక్కడ షెల్టర్ లేదు, బస్ షెల్టర్ లేదు, ఎక్కడో చెట్టు నీడనో పోతుంది, బస్సు వస్తుంది వెళ్ళిపోతుంది, మిస్ అవుతుంది కదా, మళ్ళీ అదొక ఇబ్బందే కదా. కేవలం ఫ్రీ బస్ ఒక్కటే మహిళలకి బెనిఫిటా? దాంతోపాటు కనెక్ట్ ఉన్న చాలా ఉన్నాయి. ఫ్రీ బస్సెస్ ఇంకెక్కువ చేయాలి, వాటికి కావాల్సిన ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి మహిళలకి ఫ్రీ ఇచ్చి ఇంట్లో వాళ్ళ హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదా? ఆయన ఓటేయలేదా? వాళ్ళ పిల్లల దగ్గర బస్ ఛార్జెస్ పెంచలేదా? అంటే ఈమె దగ్గర 10 రూపాయలు కట్ చేస్తావు, హస్బెండ్ దగ్గర 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటావు, వాళ్ళ పిల్లల దగ్గర ఏమంటారు పాస్ మీద ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటావు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఫ్రీ ఇచ్చిండ్రు దానికి. అంటే ఒకటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా తీసుకొని చేసి దాంట్లో ఉన్న ఇష్యూస్, నెగిటివ్స్ ఏంది, పాజిటివ్స్ ఏంది తీసుకొని దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఏమైనా అంటే మంచిగా చేసినాం అనేది ఉంటుంది. సో అట్లా చేయకుండా ఇక ఏదో మేము 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ పెట్టేసినాం కదా, ఇది ఇచ్చేస్తే అయిపోతుంది అన్న ఒక రకంగా, అంటే ఒక ఆలోచన లేకుండా
డైరెక్ట్గా ఏదో చేసేసినాం అని చెప్పేసి ఒక ఫ్రీ బస్సు ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అని అన్నారు. ఒక్కసారి సీతాఫల్ మండికి రండి, ఎంతమంది గుడిసెలో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది, మరి ఎంతమందికి ఫ్రీ యూనిట్ కరెంట్ ఇస్తున్నట్టు? 2500 అన్నారు మరి కదా మహిళలకు, అవెందుకు ఇస్తారు? అది మెయిన్ కదా. 2500 ఇస్తారు అంటే నిరంతర ప్రక్రియ ఉంటుంది కదా ఏదైనా. మరి ఎందుకు 100 రోజులలో ఇస్తామని అన్నారు? నిరంతర ప్రక్రియ అన్నప్పుడు మేము వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఖచ్చితంగా ఇక్కడ లంక బిందెలు ఉంటాయని అనుకున్నాం, లేవు మట్టి కుండలే ఉన్నాయి అని చెప్పారు. వాస్తవానికి అప్పుడు సీఎం కేసీఆర్ గారు ఏమన్నా చెప్పిరా? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అంటే ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిందో అప్పుడు కేసీఆర్ గారు ఏమైనా అనుకున్నారు ఇట్లా ఉంటుందని చెప్పేసి? ఒక నాయకుడు అన్నప్పుడు లంక బిందెలు ఆ బిందెల గురించి ఆలోచించద్దు, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలు ఉండాలి. అంటే లంక బిందెలతో ఏం చేస్తే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటావా? ప్రజలకే కదా నువ్వు ఖర్చు చేయాలా. సెక్రటేరియట్ పోతే లంక బిందెల కోసం పోయినా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటే మరి దాన్ని ఇప్పుడు లేవని చెప్పేసి వదిలేయలేవు కదా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఎట్లా చేయాలి ఏంటిది అనేది ఒక ముందు చూపు అయితే ఉండాలి కదా. కానీ ఆ ముందు చూపు లేకుండా ఇష్టారీతంగా మీరు చెప్పండి ఒకసారి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందో. మీరే కొన్ని సందర్భాలలో చూపిస్తారు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, ఎక్కడ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో కనీసం ఎవరి దగ్గరికైనా పోతే అప్పు ఇచ్చే పరిస్థితి ఉన్నాయి, ఇప్పుడు అప్పుడు ఎవరిస్తలేదు భయానికి. ఎందుకంటే రొటేషన్ జరగట్లేదు, ఇక్కడ బిజినెసెస్ లేవు, రియల్ ఎస్టేట్ పూర్తిగా కూలిపోయింది. సో ఎవరైనా బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అనుముల ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడింది అయితే ఇప్పుడు దాకా మేము చూసింది లేదు. ఇదేదో పార్టీగా మాట్లాడుతున్నాను కాదు, కానీ ఒక ఓటర్గా నేను కూడా ఒక ఓటర్ని. నేను ఈ పదవిలో లేకపోయినా, బీఆర్ఎస్ పార్టీలో లేకపోయినా ఖచ్చితంగా ఒక పార్టీ అంటే ఒక ప్రభుత్వం ఎట్లా నడిపిస్తుంది ఏంటిది అనేది ఎనలైజ్ మనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఒకటి ఏంటంటే ఒక హైడ్రా పెట్టినారు, హైడ్రాతోని మెచ్చుకోవాలా తిట్టాలా అర్థం అవ్వట్లేదు. ఒక బతుకమ్మ కుంట వేయంగానే సరిపోతుందా? దానికి అక్కడ చుట్టూ ఉన్న జనాలని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చూసిరు చాలామంది నేను తీసుకుపోయి డైరెక్ట్గా బుల్డోర్ చేయడం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే రోడ్లు వేస్తారు, అక్కడనే పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ అదే ఇండ్లను తీసుకుపోయి కూలగొడతారు. మనం కొన్ని సందర్భాల్లో చూసినాం. వాళ్ళ గోసేందో రోడ్ల మీదకి వచ్చి ఇట్లనే ఇల్లు ఏమంటారు గోప్రవేశం చేసుకుంటారు, తెల్లారే బుల్డోజర్ వస్తుంది, సాటర్డే సండేలే పనిచేస్తారు. సో మెచ్చుకుందాము అనడానికి ఏది కూడా లేదు. ఏది ఉన్నా కూడా ఇష్టారీతంగా అంటే రాత్రి పడుకోగానే కలలో ఏదైనా ఇట్లా వస్తుందేమో అట్లా ఇంప్లిమెంట్ చేసేసేలా పిఆర్ స్టంట్లు చేయాలనేది మాత్రమే చూస్తున్నారు. కానీ నిజంగా ప్రజలకి ఏదైనా చేయాలన్న ఇంటెన్షన్ వాళ్ళలో కనిపించట్లేదు. అది కనీసం అది కనిపించినా మేము మెచ్చుకుంటుండే, కానీ కనిపించట్లేదనే మా బాధ. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్ నుంచి? ప్రజలకు మంచి చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జరగట్లేదు, 100% జరగట్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఒక్క నిమిషం హేమ గారు, బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అని అన్నారు, నిరుద్యోగ భృతి అని అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అని అన్నారు. ఇవన్నీ మరి గంగలు కలిసిపోయినాయి కదా. నేను ఇప్పుడు ఒక మేనిఫెస్టో డిజైన్ చేసినప్పుడు 100 హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో 90% వరకు కేసీఆర్ గారి హయాంలో నెరవేర్చడం జరిగింది. కొన్ని జరగలేదు, అది ప్రభుత్వంలో అప్పుడు ఉన్నప్పుడు పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది. కొన్ని అంశాలు మేము ఆ టైంకి చేయలేకపోయినాము, మళ్ళీ కూడా అవకాశం ఉంటే చేస్తుండేనేమో అని కొన్ని ఈక్వేషన్ సెట్ కాకపోవడం వల్ల అట్లా చేయలేదని చెప్పేసి మేము ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఒప్పుకుంటలేరు కదా, అన్ని ఇచ్చినామే అంటున్నారు కదా. ఒక్కసారి ప్రజలలోకి పోదాం, డైరెక్ట్గా కెమెరా లైవ్గా పోదాం, అడుగుదాం ఎంతమంది లబ్ధి అయింది 10 ఏళ్ల పాటు ప్రజలకి గతంలో, ఇప్పుడు 2 ఏళ్ల పాటు ప్రభుత్వ పరిస్థితి ఏందని లైవ్గా పోయి మనం అడుగుదాం. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే కరెక్ట్ ఒక పార్టీగా విమర్శిస్తున్నాను, ప్రజలు ఓట్లేసే ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారేమో, ఎంత హ్యాపీగా ఉన్నారేందో మనం వాళ్ళ వాయిసే తీసుకొని ఇద్దాం. ఎందుకు ఇక మనం డిస్కషన్ చేసుకుందాం, వాళ్ళు కదా డిసైడ్ చేసేది. సో వాళ్ళ ఒపీనియన్సే తీసుకుందాం. సో ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ప్రభుత్వం ఏర్పడినాక గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా కూడా చేయాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చారు? గతంలో కేసీఆర్ 2000 ఇచ్చిండు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 అంటుంది కదా, ఇస్తాడు కదా అన్న ఆశ ప్రజలకు ఉండే కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినారు. కానీ ఏమైంది, 2 years అయింది. సరే మీకు సమయం కావాలని అన్నారు. కొత్తగా ఏమనంటే కొత్తగా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు కదండి, గతంలో 60 ఏళ్ళ పాటు పరిపాలించింది. రేవంత్ రెడ్డి కొత్త,
ఆ అడ్మినిస్ట్రేషన్ కొత్త, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన మంత్రి చేసింది లేదు, గతంలో ఆయనకు అవగాహన లేదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినా కూడా ఆయన రిసీవ్ చేసుకునే తత్వం ఆయనకు లేదు, కాబట్టి ఇష్టారీతంగా అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నారు. అంటారు అవును అంటున్నా, ఖచ్చితంగా ఏం కదా, ఒక మూర్ఖుడిని అంటున్నా, ముఖ్యమంత్రిని కాను, మూర్ఖుడే, వాస్తవానికి మూర్ఖుడే, మాటలు చక్కగా రాని మూర్ఖుడు ఆయన. నోరు తెరిస్తే చాలు చిల్లర మాటల చీఫ్ ముఖ్యమంత్రి, చీఫ్ ముఖ్యమంత్రి కాదు, చీఫ్ ముఖ్యమంత్రి. హేమగారు మీరు ఒక కార్పొరేటర్ అంతే, మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి చీప్గా మాట్లాడుతున్నారు. అంటే ఆయన చీప్గా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా చీఫ్ ముఖ్యమంత్రి అంటున్నా అండి. ఇప్పుడు ఆయన హుందాతనం, ఆయన ఇప్పుడు ఆయన పదే పదే నేను ముఖ్యమంత్రిని అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి? ఆయన కనీసం ఆ చేరుకున్న గౌరవాన్ని ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. ఎందుకు? ఆయన మాట తీరు బాగాలేదు, అందుకనే ప్రజలు కూడా ఆయనని వెల్కమ్ చేస్తలేదు. నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి ఒక ముఖ్యమంత్రిని ఇంత వరస్ట్గా తిట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప. చాలామంది గతంలో కూడా కేసీఆర్ గారు కొన్ని చేయకపోగా కొంతమంది అనుండొచ్చు, కానీ ఇంత బూతులు మాట్లాడలే, ఇంత తిట్టలేదు ఎవరు కూడా. ఆయన మీద కోపంతో ఆయనని ఏమంటారు ఓటేయకుండా వదిలేసేమో, ఈయనకు ఓటేసి మరీ తిడుతున్నారు కదా. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలు అంటున్నారు, సరే మేమంటే పెయిడ్ ఆర్టిస్ట్ మేము పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారేమో, ఒక్కసారి అంతమంది ఉంటారా ఒకసారి? అందుకనే అంటున్నా కదా, లైవ్గా పోదాం, ర్యాండమ్గా అడుగుదాం, ర్యాండమ్గా లైవ్ కెమెరాలతో పోదాం, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని చెప్పేసి అడుగుదాం. మరి అప్రిషియేట్ చేస్తారా, బూతులు స్టార్ట్ పెడతారా అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మాకు కూడా ఒక ముఖ్యమంత్రిని ఇన్సల్ట్ చేసి మాట్లాడాలన్న ఇంటెన్షనే లేదు, కానీ అది ఇంటెన్షన్ లేదు, ఆయన కల్పిస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రిని ఇంటెన్షనల్ గా తిట్టాలనుకోరు, తిట్టరు. మీరు మేయర్ గారిని ఇంటెన్షనల్ గా తిట్టాలనుకోరు, తిట్టరు కదా. ఖచ్చితంగా మేము ఏమంటారు, మా నోరు జారలే కదా, జారింది ఎవరు? నేను ఒక విషయం అడగల, మీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లే రావే పోవే అని అనొచ్చా ఒక మేయర్ని పట్టుకొని? అంటే ఒక సభలో అట్లా మాట్లాడొద్దు, అట్లా మాట్లాడే మేయర్ గారు కూడా ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఆమె హుందాతనాన్ని చూపించాలి. ఇప్పుడు సాధారణంగా మేము మైక్ ముందు మాట్లాడేటప్పుడు ఇట్లా అనుకుంటా మాట్లాడతాం, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని అంటాం. ఇట్లా ఇది చూపించడంలో తప్పు లేదు కదా, ఫింగర్ చూపించడంలో తప్పు లేదు, కానీ మేయర్ గారు ఏ ఫింగర్ చూపించారు? దానికి ఏమంటారు మరి? అట్లా చూపించచ్చా మేయర్ గారు? పొరపాటున పెట్టారు, కావాలని పెట్టలేదు కదా. మీరు ఆమె యాక్షన్స్ చూడండి, ఆమె ఐ కాంటాక్ట్ చూడండి, ఇట్లా చూస్తుంది, కాంగ్రెస్ వాళ్ళ వైపు నవ్వుతుంది, కన్ను కొడుతుంది, ఇమీడియట్ గా డోంట్ షో యర్ ఫింగర్ ఇట్లా చూపిస్తున్నప్పుడు ఇదే చూపించచ్చు కదా. మరి ఇమీడియట్ గా ఎందుకు చేంజ్ చేసింది ఆమె ఫింగర్? అప్పుడు మేము చూడలే, యాక్చువల్ గా చెప్పాలంటే ఆ టైంలో మేము చూడలే, కానీ ఆమె ఎప్పుడు చూసినా మమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేయాలా? అక్కడ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్పొరేటర్లు మా మీద అరుస్తున్నా, ఇప్పుడు ఏమని అంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇంకో వ్యక్తి మాట్లాడొద్దని అంటారు. మొన్న జరిగిన కౌన్సిలే కానివ్వండి, దానికి ముందు జరిగిన కౌన్సిలే కానివ్వండి, మీరు చూసుకోండి, మేము మాట్లాడడం స్టార్ట్ పెడితే చాలు వాళ్ళు కమెంట్స్ చేయడం, లేదంటే డిస్టర్బ్ చేయడం. మీరు చేసుకున్నటువంటి మేయరే కదా ఆమె కూడా. అదే మేము చేసుకున్న పాపం, మీరు చేసుకున్న పాపమే డెఫినెట్ గా. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె అట్లా చేస్తుందని. నిన్నటి దాకా బీఆర్ఎస్ పాట పాడింది, పొద్దున్న లేస్తే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంది, ఏమనంటే అభివృద్ధి కోసం అన్నది. మరి ఆమె అభివృద్ధి చెందిందా, తెలంగాణ జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందిన అనేది క్లారిటీ లేదు. మాకైతే ఆమెనే అంటే ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ హైదరాబాద్ ప్రజలు ఊరికి అనడం కాదు, అంటే హైట్ పరంగా ఏం ఎదగలే కానీ అట్లనే ఉంది. కానీ ఆమె చేసే పనులు మీకు తెలుసు ఏమేమి జరుగుతున్నాయి ఏంటిదో అని. ఆమె మీద రీసెంట్గా ఒక ఆరోపణ వచ్చింది, మీరు చూసుకుంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలము ఆమె కబ్జా చేసిందని చెప్పేసి. అది ఎన్నో ఏళ్ళ నుంచి అది అట్లనే ఉంది. సో అంటే ఆరోపణ కాదు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు ఆమె ఆ ల్యాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది, అందుకనే పార్టీ మారింది అని చెప్పేసి. సో అట్లాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడే అది ఒక్కటే కాదు, ఇప్పుడు చాలా అంశాలు ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఆమెకి ఏమేమి అవసరాలు ఉన్నాయో మాకు తెలియదు, అంటే అదే పర్సనల్ గా ఆమెకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలియదు. పార్టీ నేనేమంటున్నా, పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్న యాక్చువల్ గా ఆమెను అడగాల. మేము పార్టీ ఎందుకు మారినామని మేము అడుగుతున్నాం, డెవలప్మెంట్ కోసం అని అన్నది. మరి ఒక్కసారి 2 ఏళ్ళ నుంచి ఆమె చేసిన డెవలప్మెంట్ ఒక్కసారి చూపిస్తే బాగుంటుంది. ఆ డిస్కషన్ పెడదాం, మేయర్ గారిని కూర్చోబెడదాం, మీరు కూర్చుందాం, మేము కూర్చుందాం, అడుగుదాం మేయర్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు 2 years నుంచి, గతంలో చేయని డెవలప్మెంటా ఇప్పుడు మీరు 2 ఏళ్లలో చేయడానికి పార్టీ మారిండ్రు. ఇప్పుడు వారి ఫాదర్కి తెలుసు ఎంత గౌరవమైన చైర్ ఉంటుండే, ఇప్పుడు చూసిన కేసీఆర్ గారి దగ్గర ఉంటుండే, ఒక సీనియర్ లీడరు వారి పార్టీకి అవసరం అని చెప్పేసి నిరంతరం వారికి అవకాశాలు ఇచ్చారు. వారి డాటర్గా ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక బీసీ మహిళ అని చెప్పేసి కేవలం
కేశవరావు గారు రిక్వెస్ట్ చేస్తే ఆమెకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ సీట్ తనకు కాదు. ఖచ్చితంగా అక్కడ వేరే చాలా మంది మీకే రావాలా మేయర్ సీట్? నాకు రావాలని నేను అంటలే, నాకని నేను కూడా అంటలే. అక్కడ చాలా మంది సీనియర్ అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీకు స్టార్టింగ్లో అంటే కొత్తగా మీరు కార్పొరేటర్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని మేయర్ చేసుకుందామనే ఆలోచనలో ఉండే బీఆర్ఎస్ పార్టీ. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఏమనుకున్నారంటే హైయెస్ట్ మెజారిటీ వచ్చిన వాళ్ళకి మేయర్ పదవి ఉంటుంది అని చెప్పేసి అట్లా ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకున్నారు. కానీ అది కరెక్ట్ అయిన అంశం కాదు కదా. ఖచ్చితంగా చేరికి న్యాయం చేసే వాళ్ళు కావాలి. అందుకనే ఉద్యమకారులైన రామ్మోహన్ గారికి మన బాబా ఫసీయుద్దీన్ గారికి ఇవ్వడం జరిగింది. సెకండ్ టైం బీసీ అంశం అంటే బీసీ మహిళని మేయర్గా చేయాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఆమె కొన్ని డ్రామాలు చేసి ఇంకేవో చేసి అక్కడ చైర్లో కూర్చున్నారు. కానీ వాస్తవానికి తనకి వచ్చే సీట్ అయితే కాదు. అది మీకు రావాల్సి, నాకు కాదు, నాకైతే కాదు. ఖచ్చితంగా చాలా మంది వేరే వాళ్ళు ఉండే వాళ్ళకి. మేయర్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. దాదాపు నాకు తెలిసి 15,000 మెజార్టీ అనుకుంటా మీకు వచ్చింది మొదటగా. ఫస్ట్ టర్మ్లో కార్పొరేటర్ నిలబడినప్పుడు 15,000 మెజార్టీ మీకు వచ్చింది. ఇప్పుడు 1,200 మెజార్టీకి మీరు పరిమితం అయిపోయారు. దాదాపుగా లెక్కేసుకున్నా కూడా 10,000 పైచిలకే. ఎందుకు అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? వ్యతిరేకత రాలే, కొన్ని అంశాలు ఉన్నాయి అక్కడ. టైంకి మేము వర్క్స్ చేయకపోవడం, ప్లస్ ఫ్లడ్ టైంలో కొద్దిగా ఇబ్బంది. ఎవరిని మోసం చేసాం? 10,000 ఇస్తామని మోసం చేశారు. లేదు, మాక్సిమం ఇచ్చినాం మేము. ఎవరెవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళకందరికి ఇవ్వడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది వ్యక్తుల వల్ల నిజమైన లబ్ధిదారులు కొంతమందికి పోవడం వల్ల ఎందుకంటే పోవడం వల్ల అని అన్నాను. చేతులు మారినాయా ఎవరా అనేది నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్ని మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఎక్కడో ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తి ఏదైనా చేసిండ్రు అనుకోండి, అది మీ మిస్టేకా వాళ్ళ మిస్టేకా? ఆఫ్ కోర్స్ నన్నే అంటారు కదా. అట్లనే అయింది నాది కూడా. వాళ్ళు ఎవరో చేసిన మిస్టేక్ నన్నే అన్నారు. సో అది అట్లా అయిపోయింది. మొత్తానికి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా సామహేమ రాజకీయాలు నేర్చుకున్నాను. మంచి రాజకీయాలు నాకు అర్థమవుతుంది, మంచి రాజకీయాలు నేర్చుకున్నాను. ఓకే, రైట్. ఇట్లా నవ్వుతూ ఎందరు గొంతులు వస్తారు మీరు? ఇట్లా ఎప్పుడు కోయలేదా? అసలు అందరినీ అంటే ఒక మంచి ఇదితోనే ముందుకు తీసుకెళ్ళా. కానీ అంటే గోతులు తీసే అవసరం నాకు ఎప్పుడు రాదు కూడా. అవసరమే లేదు నాకు. నిజాయితీగా నీతిగా ఉంటే ఇవన్నీ ఎందుకండి? సో అట్లనే నేను ముందుకెళ్తున్నాను. రైట్, ఓకే, సరే. ఈ విషయాన్ని మనం మళ్ళీ పక్కన పెడదాం. మేయర్ గారి విషయాన్ని పూర్తిగా మాట్లాడతలేడు, సగమే మాట్లాడుతున్నారు. సరే చెప్పండి, పూర్తిగా ఏం చెప్పదలుచుకోరు చెప్పండి. లేదు, కంటిన్యూ చేయండి. అంటే జనరల్ గా చెప్తున్నా, ఒక అంశం మొత్తం అయిపోతే మళ్ళీ ఇంకొక దానికి వెళ్తే బాగుంటుండే. అక్కడ ఆగిపోయి నాకు కావాల్సింది ఏందో నేను అడుగుతున్నా అంతే. ఓకే, నాకు కావాల్సిందే అడుగుతున్నా. అచ్చా, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మా దగ్గర నుంచి అంటే సమాధానాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎంత కన్ఫ్యూజ్ చేసినప్పుడు మేము కన్ఫ్యూజ్ కారు మీకు క్లారిటీ ఉంది. రైట్, ఓకే. ఇప్పుడు ఆ క్లారిటీ లేకపోతే నేను రాజకీయ ఇప్పుడు ఉండకపోతుండే కదా. ఇప్పుడు ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుసు. ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తేనే ఇంతమందితోని మీకు ప్రెజర్ ఉంటే 60,000 ఓటర్లు ఉన్న సీతాఫల్ మండి డివిజన్ అండి, నాకెంత ప్రెజర్ ఉండాలి, నేను ఎంత స్ట్రెస్ తీసుకోవాలి. కానీ ఏ స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా హ్యాపీగా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని రోజుల దాకా చేస్తారు ఇట్లా సేవ? నాకు అవకాశం ఉన్నంత వరకు, అవకాశం ఉన్న రోజులు చేస్తారు డెఫినెట్గా. ఆ తర్వాత ఏ అవకాశం ఉంటే అవకాశంని బట్టి ముందుకు పోతాం. రాజకీయంగా మీరు ఏం కావాలనుకుంటారు అసలు? అంటే ఎమ్మెల్యే కాకుండా ఇంకా పైన ఇంకేముంటాయి? అంటే మినిస్టర్ అట్లా ఇంకేమైనా ఉన్నాయా కోరికలు? అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు కదా. కోరికలు ఉన్నాయని అడుగుతున్నా. అయ్యో, మనుషులు అన్నాక ప్రతి ఒక్క ఆశ కోరికలు అనేది మనుషులకు ప్రతి ఒక్కరికి ఉంటది. అంత దాకా ఎందుకండి? ఇప్పుడు గతంలో మీరు సిగ్నేచర్ స్టూడియోలో చేసిండ్రు, ఇప్పుడు కొత్తగా ఒక స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. మీరు అంచెలంచెలుగా ఎదగాలనుకుంటారు కానీ కిందికి పోవాలనుకోరు కదా. ఎదగాలని ఎవరికైనా కూడా అంతే ఉంటది. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడితే దాన్ని డెవలప్ చేసుకోవడానికే నేను కృషి చేస్తా కానీ కింద పడిపోవడానికి చేయను. సో ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవుతున్నంటే ఇన్ కేస్ నాకు చేత కాదు, నేను చేయలేను అనుకుంటే నేను ఆగిపోతా. లేదు, నాకు శక్తి ఉంది, నేను చేయగలుగుతాను, నన్ను రిసీవ్ చేసుకున్నంతకాలం నేను ముందుకు పోతా. అది ఏ రూపంగా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, నేను డిసైడ్ చేసేది కాదు. నేను ఏమంటారు సెల్ఫ్గా టికెట్ తెచ్చుకొని చేసుకునేది కాదు కదా. పార్టీ డిసైడ్ చేస్తుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు సీతాఫలం మండలి నుంచి టికెట్ ఇవ్వకపోతే ఏంది పరిస్థితి మీకు? ఆయన కూడా ప్రజల్లోనే ఉంటా.
గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారు ఏమాట 101% గుండె మీద ఎవరి నెత్తి మీద అయినా కూడా పెట్టి కూడా చెప్తా. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. 101. ఇప్పుడు ఏమంటారు, పదవుల మీద ఆశతోని రాజకీయాలు చేయాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ ఇంటెన్షన్తో వచ్చిన వ్యక్తిని కాదు నేను. కేవలం ఈ పదవి బాధ్యతగా అనుకున్నా కానీ దీన్ని అధికారం ఉంది నేను అనుభవించాలని చెప్పేసి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. అట్లా అనుకుంటే ఖచ్చితంగా నాకు ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా కూడా ఏదైనా చేసి అయిపోవాలన్న డెస్పరేట్గా ఉంటుండే. అట్లా ఏం లేదు, పని చేయాలా, ప్రజలు ఆదరించాలా, అప్పుడే నేను ముందుకు పోవాలని అనుకుంటాను. ఇప్పుడు మేయర్ గారి విషయం చెప్పండి నాకు. ఎందుకు అంటే ఒక మేయర్ అన్న పదవికి మీరు గౌరవం ఇవ్వకుండా ఎందుకు కించపరిచి మాట్లాడుతూ ఉంటారు అని అడిగితే ఏం చెప్తారు? మేము ఎప్పుడు ఇందాక కూడా చెప్పినా ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం మాకు లేదు. కానీ మా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చినప్పుడు మీరు కౌన్సిల్ చేయాల్సింది ఏంది, మీ డివిజన్ కావాల్సింది ఏంది, పబ్లిక్ కావాల్సింది ఏంది, ఇవి మీరు డిస్కషన్ చేయాలి. కాకుండా మీరు మేయర్ నన్ను, మేయర్ మిమ్మల్ని అనడం ఈ ఎందుకు ఈ రవస ఎవరికి కావాలి, ఎవరికి అవసరం అంటే ఎవరు కంట్రోల్ చేయాలి? మేయర్ కదా కంట్రోల్ చేయాలి. మీరు కూడా కంట్రోల్ ఉండాలి కదా. ఉన్నాం కాబట్టే చాలా సందర్భాలలో మమ్మల్ని అందరినీ బయటికి పంపించి ఆమె కౌన్సిల్ నడిపింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ నాకు తెలిసినంత వరకు ఒక పార్టీ లేకుండా ఆమె సభ నడిపించింది. ఒక విఆర్ఎస్ పార్టీ అంటే అపోజిషన్ లేకుండా ఆమె నడిపించింది. లాస్ట్ 2 కౌన్సిల్ బ్యాక్ మీరు చూసుకుంటే అక్కడ ఏం జరిగింది, ఆమె ఇప్పుడు పోడియం దగ్గరికి ఎవరు గతంలో వెళ్ళకుండా లేరు. మావి ఇష్యూస్ ఉండే, మేము అంటే అడిగే ప్రయత్నం చేస్తున్నాం, మైక్ ఇస్తలేదు. కనీసం ఆమె ముందుకు పోతేనే మమ్మల్ని చూసి అవకాశం ఇస్తామో ముందుకు వెళ్తున్నాం. ఆ మధ్యలో కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చి మహిళల మీద దాడి చేస్తాడు, గోర్లతో గీకేస్తాడు. మీరు చూడండి కావాలంటే. ఒక ప్లెకార్డ్ పట్టుకుంటే దాన్ని ఒక మహిళా కార్పొరేటర్ దగ్గర నుంచి గుంజుకునే ప్రయత్నం చేసింది. కానీ మమ్మల్ని బౌన్సర్లను పెట్టి మార్షల్స్ని పెట్టి బయటికి పంపించిండ్రు తప్ప కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరిని కూడా బయటికి పంపించలేదు. అండ్ మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్లను తీసుకుపోయి రామ్ గోపాల్పేట్ పిఎస్లో కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మేము చాలా గొప్పగా సభ నడిపించుకున్నాం. చాలా హెల్దీ డిస్కషన్ అయింది. అంటే బీజేపీ వాళ్ళు ఒళ్ళు పెట్టలేదు ఎప్పుడు. గతంలో బీజేపీ వాళ్ళు మేయర్ పోడియం దగ్గరకు వచ్చిర్రు, ప్లస్ ఆమె ఛాంబర్ దగ్గరకు వచ్చిర్రు. ఆమె సీట్ మీద నల్ల ఏమంటారు ఇట్లా టవల్ వేసిండ్రు, మొత్తం బ్లాక్ ఇంక్ పూసిండ్రు. మరి అది కాదు. అప్పుడు మేము ఏం చేసినామండి, డిగ్నిటీగానే వ్యవహరించినాం కదా. అప్పుడు ఇట్లాంటివి చేయలే కదా. మరి అప్పుడు కూడా మా చేతిలో పవర్ ఉండే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ఏ కదా ఉంది. అప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళని, ఇంతమంది బౌన్సర్లను పెట్టినామా? వాళ్ళ మీద ఎటువంటి ఇది చేయలేదు కదా. సామరస్యంగానే మేము దాన్ని మాట్లాడి డిస్కషన్ చేసుకోవాలని అనుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? 2 years నుంచి అంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు అవసరం కౌన్సిల్లా? మేమన్నా బాంబులు పట్టుకొని వస్తున్నామా, ఇంకేమైనా చేస్తున్నామా? ఆడికొచ్చి ఎప్పుడు కూడా చెక్కింగ్ ఉండకపోతుండే, బయట వ్యక్తులను చెక్కింగ్ చేస్తుండే. ఎందుకంటే మాకు ట్యాగ్ ఉంటుంది, మమ్మల్ని పంపించేస్తుండే. కానీ ప్రతి ఒక్కటి మహిళలని, జెంట్స్ని చెకింగ్ చేయడం, పంపించడం. ప్లే కార్డ్స్ తీసుకుపోయే రైట్ ఉండదు ఎవరికైనా కూడా. బీజేపీ వాళ్ళు మస్తు మంది చాలా రకాలుగా తీసుకొని పోతారు. మరి వారిని మాత్రం ఏమనదు, కేవలం బీఆర్ఎస్ వాళ్ళని మరి ఆమెకు అవసరం కదా. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చూయించుకోవాలంటే బీఆర్ఎస్ వాళ్ళ మీద జులుం చెలాయించాలి కదా. అప్పుడే కదా వాళ్ళు అంటే కాంగ్రెస్ వ్యక్తి అని నమ్ముతారు, పోతుంది కదా. అఫ్కోర్స్ అంతే కదా, అంతే కదా. అంటే ఆయన మోర్ ఓవర్ తను ఒక మేయర్గా ఉండి చాలా సందర్భాలలో చాలా అవహేళన మాట్లాడింది. సబ్జెక్ట్ లేదు అనడం, ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం. మరి ఆమె ఏంది, డైరెక్ట్ మేయర్ అయిపోయిందా? కార్పొరేటర్ కాలేదా? కార్పొరేటర్ల సపోర్ట్ లేకుండానే ఆమె మేయర్ చైర్లో కూర్చుందా? ఏం సబ్జెక్ట్ ఉందో ఒకసారి కూర్చోమని చెప్పి మాట్లాడుకుంటాం మేము కూడా. ఇప్పుడు అట్లా ఒక కార్పొరేటర్ నువ్వు ఎట్లే ఒక కార్పొరేటర్ని నువ్వు అసలు కార్పొరేటర్ అయినా నేను పబ్లిక్ ఎన్నుకున్నారా అని అన్నారు. అట్లా ఎందుకు అంటది? ఇప్పుడు మేము అరుస్తాం, ఖచ్చితంగా అరుస్తాం. ఎందుకు మాకు అవకాశం ఇస్తలేదు కాబట్టి మేము అరుస్తాం. మేము ఇటు సైడ్ కూర్చుంటామండి. ఆమె చూపంతా ఇటే ఉంటుంది, బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు, ఎంఎం వైపే ఉంటుంది, మా సైడ్ ఉండదు. మొన్న కౌన్సిల్లో ఆమెకు చిట్టి రాసిస్తే అప్పుడు నాకు అవకాశం ఇచ్చింది. అప్పుడు దాకా మా సైడే చూడట్లేదు. అది కూడా నేను మిమ్మల్ని ఏం విమర్శించను, నా సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతా అంటే ఇచ్చింది ఆమె. అంటే ఆమెకు భయం. విమర్శ అన్నప్పుడు తీసుకోవాలి. ప్రభుత్వం ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఉత్తి ఉబ్బర మాటలే మాట్లాడుతుంది కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరగట్లేదు. ఇప్పుడు అట్లా అంటే బస్సెస్ గురించి మనం మాట్లాడినాం. నా క్వశ్చన్ లాస్ట్ టైం బస్ షెల్టర్స్ గురించి ఉండే. గతంలో బస్ షెల్టర్స్ ఉండే, దాని డెవలప్మెంట్ అని చెప్పేసి పూర్తిగా దాన్ని తీసేసారు. దాన్ని ఇప్పుడు దాకా దాన్ని అంటే అట్లా వదిలేసారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని. 2-3 days
కౌన్సిల్కి 2-3 డేస్ బిఫోరు ఆ ఏజెన్సీ వస్తుంది, మేడం ఇది శాంక్షన్ అయింది, ఇది చేస్తున్నాం. మళ్ళీ 2 years నుంచి ఎందుకు చేయలేదు? చేయొచ్చు కదా. ప్లస్ స్ట్రీట్ లైట్స్, ఆ క్వశ్చన్ ఉంటే వారం 10 రోజుల ముందు మా స్ట్రీట్ లైట్ సూపర్వైజర్ ఫోన్ చేసి మేడం ఒక 50 లైట్లు వచ్చినాయి, ఏడా పెట్టాలి అని అడుగుతారు. మళ్ళీ 2 ఏళ్ళ నుంచి ఎందుకు పెట్టాలి అంటే కౌన్సిల్లో మేము ఆ సబ్జెక్ట్ అడగద్దు, ఒకవేళ అడిగితే చేసినాం కదా అని చెప్పాలి. లేదు ఇది జరగలేదని చెప్పేసి మేము మాట్లాడకుండా ఉండడానికి మాకు మైకులు ఇవ్వకపోవడం. సో మాకు అవకాశం ఇస్తలేదు కాబట్టి మేము నిరంతరం అరవడం చేయడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా వారి అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే కౌన్సిల్ లెక్క లేనే చాలా అధ్వానం ఈ 2 years నుంచి అయితే అసలుకే లేదు. ఈ 2 years నుంచి అయితే అది ఓన్లీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల వల్లనే కాదు, కాంగ్రెస్ కార్పొరేటర్ల వల్ల, బీఆర్ఎస్ వల్ల కాదు. బీఆర్ఎస్ ఏదున్నా కూడా జరగని విషయం, గ్రౌండ్లో జరగని విషయమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది వినే ప్రయత్నం చేస్తలేరు కదా, నోట్ చేసుకునే ప్రయత్నం చేస్తలేరు కదా. మరి గతంలో ఎట్లా నడిపించగలిగారు, ఇప్పుడు ఎందుకు నడిపించలేకపోతున్నారు? అప్పుడు కూడా మేము బీఆర్ఎస్ వాళ్ళమే కదా ఉన్నది. మరి అప్పుడు లొల్లి చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? ఎందుకు నీట్గా అప్పుడు కౌన్సిల్ నడిచినా ఇప్పుడు ఎందుకు నడవట్లేదు? ఉత్తగా షో చేసుకోవాలా, ఏదో తూతూ ఫాల్ట్ మాది కాదు, ఫాల్ట్ వాళ్ళది అంటారు, అంతేనా? అంతే. రైట్, ఓకే. ఫైనల్గా చెప్పండి మేడం, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నా, దాడ వేస్తా ఉన్నారు, దానికి రీజన్ ఏంది? రీజన్ ఏం లేదు, కుదరలేదు. ఒకటి ఇంకా మీ ఇంటర్వ్యూ అని అంటే మేము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్ చేయించి మాట్లాడిపించే ప్రయత్నం చేస్తారు. సో నాకు కూడా కుదరలేదు, ఛాన్స్ దొరకలేదు. ఎందుకు అట్లా అంటే లాస్ట్ టైం మీ కేఆర్ టీవీలో ఒకరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మీరు లేకుండే, మీరు ఉంటే మీకే ఇస్తుండే. అవునా? ఓకే. స్టడీ టూర్కి మీరు పోతురా మరి మేయర్ గారితో? లేదండి, నేను వెళ్ళట్లేదు. ఎందుకు? టైం ఆల్మోస్ట్ మా టర్మ్ అయిపోవడానికి ఇంకొక 10-20 రోజులు ఉంది. ఇప్పుడు స్టడీ టూర్ చేసి ఏం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం మేము? ఇది పొలిటికల్ టూర్ లాగా ఉంది కానీ స్టడీ టూర్ లాగా లేదు. మాకు అట్లానే అనిపిస్తుంది. మేయర్ గారు ఏదైనా మమ్మల్ని తీసుకుపోయి ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా చేద్దామని అంటే మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం అట్లా ఏమైనా చేస్తారేమో అని అనుకుంటున్నాం. కన్వర్ట్ చేస్తారా మిమ్మల్ని? కన్వర్ట్ చేస్తారో కన్విన్స్ చేస్తారా అట్లానే తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, February 10th మా టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు రేపు వెళ్తున్నారు 6th వెళ్ళి 10th ఎప్పుడో వస్తారు. తర్వాత ఇంకొక 20 daysలో టర్మ్ అయిపోతుంది. లాస్ట్ టైం పోయిన స్టడీ టూర్కే దిక్కులేదు. ఇప్పుడు దాకా దాని మీద మేము ఇచ్చిన పాయింట్స్ కానీ ఒక రిపోర్ట్ తయారు చేయలేదు, దాన్ని ఏమి ఇంప్లిమెంట్ చేసారా అని చెప్పేసి అడిగితే కూడా లాస్ట్ టైం కౌన్సిల్లో ఏమంటారు సమాధానం లేదు మేయర్ గారికి. మరి ఇప్పుడు స్టడీ టూర్ ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజల డబ్బులు వేస్టే కదా. 1.5 అవే డబ్బులు మాకు ఇచ్చుంటే కనీసం మేము డెవలప్మెంట్ అనేది చేసుకుంటుండే కదా. ఇప్పుడు 2 కోట్ల నిధులు అన్నారు, మా టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పుకోవడానికి మాత్రమే కానీ గ్రౌండ్ రియాలిటీలో ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలే కదా. సో పబ్లిసిటీస్కే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, రియాలిటీకి వచ్చేసరికి ఏమి ఉండదు, ఎంటీ ఉంటుంది, జీరో. మీరు ఇందాక మనం మాట్లాడినట్టు జీరో. సో అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రజల డబ్బులు వేస్ట్ చేయడానికి మాత్రమే స్టడీ టూర్ పేరుతోని పొలిటికల్ టూర్లు జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో మేము అవాయిడ్ చేసినాం. అందుకోసం పోవట్లేదు. రైట్, ఓకే. ఫైనల్గా అంటే మీకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఉందా లేదా ఒకసారి చెప్పండి మళ్ళీ. ఇందాకనే కన్ఫర్మేషన్ ఏముందని ఇందాకనే చెప్పిన, రాజకీయ సమీకరణలు ఎట్లుంటాయో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా పార్టీ ఏం డిసైడ్ చేస్తే ఆ డెసిషన్కి కట్టుబడడానికి ఖచ్చితంగా 33% రిజర్వేషన్ మహిళలకి ఇస్తా అని చెప్పిండ్రు. డీలిమిటేషన్స్ అయితే కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి. ఇప్పుడు మన సిటీ లిమిట్స్లోనే చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఇస్తే పనిచేస్తా, అవకాశం ఇవ్వకపోయినా ఒక కార్యకర్తలాగా పార్టీకి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే జనరల్ ఒక రాజకీయాలలో ఒకటి ఉంటుంది, అంటే పెద్దది అడిగితే చిన్నది కన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అడిగి అంటే మీరు సీతాఫలం మండి కార్పొరేటర్ పదవి బలపరుచుకుంటారు, అంతేనా? 2 years నుంచి బలపరుచుకొని ఉన్నా కదా, ఇప్పుడు కొత్తగా బలపరుచుకోవడానికి ఏముంది? ఇంకా బెటర్గా ఇప్పుడు నాకు డీలిమిటేషన్స్ అయినాయి, మీకు తెలుసు. 300 డివిజన్లు పెరిగినాయి. నా డివిజన్ సీతాఫల్ మండి సగం అయింది. చిల్కల్గూడ డివిజన్ ఒకటి, సీతాఫల్ మండి డివిజన్ ఒకటి. సీతాఫల్ మండి డివిజన్లో నాకు మాణికేశ్వర నగర్, రవీంద్ర నగర్, ఓయూ ఏరియాస్ కలిసినాయి. ఇప్పుడు కొత్త ప్రాంతాలే కదా, ఇప్పుడు నాకు అక్కడ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ అంత ఏరియా 10 ఏళ్ల పాటు నాకు గ్రిప్ ఉండే, అంటే గ్రిప్ ఇన్ సెన్స్ లోకల్గా నాకు అవగాహన ఉండే సమస్యల పట్ల, ప్లస్ గల్లీలలో ప్రజలది ఏముంది ఏంటిది అనేది నాకు ఇది ఉండే. ఇప్పుడు కొత్తగా నేను ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా కొత్త ఏరియాస్ వల్ల. సో అట్లా చేసుకుంటా వెళ్తా తప్ప ఏదో ఏమంటారు రిలాక్సేషన్ అనేది ఎప్పుడు ఉండదు. సో అట్లా అనుకొని వెళ్తున్నా.
ఇప్పుడు చిలకలు కూడా మెయిన్ ఏరియా. యాక్చువల్గా మీకు ఇంకో విషయం మర్చిపోయినా, వర్షాకాలం మనకి రైనీ సీజన్ టైంలో నాలా ఏరియాస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఫ్లడ్ టైంలో. సో మెయిన్ ఏరియా నాకు భవానీనగర్ నాలా ఏరియా, భవానీనగర్ నుంచి మొహమ్మద్గూడ దాకా వస్తుంది, 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో మేము ఎవ్రీ వర్షాకాలంకి బాగా ఇబ్బంది పడుతుండే, టెన్షన్ పడుతుండే. అంటే గతంలో మన ఎవరు పద్మారావు గారు ఉన్నప్పుడు చాలా మేరకు దాన్ని డెవలప్మెంట్ చేసారు. అంటే ఏమంటారు, ఫ్లైఓవర్స్ కట్టి చిన్న ఏమంటారు నాలా పుడికలు తీపిచ్చి, డీషిల్టింగ్ చేయించి, చిన్న చిన్న నాలా కన్స్ట్రక్షన్లు చేశారు. అయినా కూడా రిలాక్సేషన్ దొరకలేదు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ప్రతిసారి లో లయింగ్ ఏరియాస్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాండింగ్ కమిటీలో మేము గతంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు పద్మారావు గారి చొరవతోటి ఆల్మోస్ట్ 9.5 crores వరకు తీసుకోవడం జరిగింది 2022లో, సెకండ్ టైం స్టాండింగ్ కమిటీ అన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ నాలా వర్క్ మాకు కాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్న మాకు మళ్ళీ కౌన్సిల్లో మేము రిక్వెస్ట్ చేసుకుంటే చేస్తాము, మోస్ట్లీ జనవరి ఎండింగ్ వరకు స్టార్ట్ పెడతామని అన్నారు. సో ఆ నాలా ఏరియా 10 కోట్లు అండి, అంటే ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడితే అది వచ్చింది, అది చిలకలగూడ ఏరియాలోకి వెళ్ళిపోయింది. సో మెయిన్గా చేసిన మెయిన్ డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా అటు వెళ్ళిపోయినాయి. సో ఈజీగా నాకు అయ్యే ఛాన్సెస్ అన్నీ కూడా చిలకలగూడలోకి వెళ్ళిపోయి కొత్త ఏరియాస్ ఐడియా వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే యాడ్ అయ్యే వరకు మాణికేశ్వర్ నగర్ మీకు తెలుసు అక్కడ ఎట్లా ఉంటారో, చాలామంది ఓయూ స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం మాస్ ఏరియా ఉంటుంది, ఊరమాస్ ఉంటుంది అక్కడైతే. సో ఆ పబ్లిక్తోని ఉండాలా, రిలేషన్ మెయింటైన్ చేయాలి, అక్కడ పనిచేయాలంటే చాలా ఛాలెంజ్ అయిన విషయం. సో యాక్చువల్గా వాళ్ళు కూడా సీతాఫల్ మండీలో కలవడానికి ఇష్టపడలేదు. విషయం ఏంటంటే గతంలో ఏమంటారు, మాకు ట్రాక్ ఉంటుంది మాణికేశ్వర్ నగర్కి సీతాఫల్ మండికి మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఎప్పుడైనా వాళ్ళు మమ్మల్ని కలవాలన్నా, అధికారుల దగ్గరికి రావాలన్నా, లేదా వార్డ్ ఆఫీస్కి రావాలన్నా రైల్వే ట్రాక్ దాటి రావాలి. సో ఆ వచ్చే క్రమంలో చాలామంది ప్రాణాలు పోయినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మారావు గారు గతంలో ఈ ఏరియాని మాణికేశ్వర్ నగర్ని తార్నాకర్లోనే పెడదాం, సో దట్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక సైడే ఉంటుంది, ఇటు సైడ్ వాళ్ళు రాకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారు అట్లా డిసైడ్ చేశారు. కానీ ఇప్పుడు ఇష్టారీతిగా ప్రజలని కన్సల్ట్ చేయకుండా, ఒక ఏమంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒపీనియన్స్ తీసుకోకుండా, పొలిటికల్ పార్టీలతో డిస్కస్ చేయకుండా వాళ్ళు డివిజన్స్ని డివైడ్ చేసేసి బార్డర్స్ అని ఇచ్చేసారు. సో ఇప్పుడు ఆ పబ్లిక్ అంతా కూడా మళ్ళీ మేము ఈ రైల్వే ట్రాక్, ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది కానీ అది ఎక్కి రావాలి, కొంతమంది ఆటో ఛార్జెస్ అదొకటి, ఈజీ యాక్సెస్ ఏమో వీళ్ళకి నడుచుకుంటూ వచ్చేసి ఈ ట్రాక్ దాటేసి సీతాఫల్ మండి. సో మళ్ళీ వాళ్ళు అది దాటి రావాలన్నది ఒకటి ఇబ్బంది ఉంది. దాన్ని ఏం చేయాలని ఆలోచించుకుంటూనే కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాం. సో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్. సో దాన్ని ఏ మేరకు చేస్తాం అనేది పెరుగుతుంది 100% ఈసారి పెరుగుతుంది. ఎందుకంటే గెలుస్తాం. జిహెచ్ఎంసీలో 150 డివిజన్లలో గతంలో 2 terms బీఆర్ఎస్ఏ గెలిచింది, అండ్ సెకండ్ టైం కూడా ఎమ్మెల్యేలే గెలిచిండ్రు. సో వేరే వాళ్ళకి అంత పట్టు లేదు. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా చేసిన డెవలప్మెంటే లేదు. గతంలో మేము పెట్టిన ప్రపోజల్స్ మాత్రమే ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు చేస్తున్నాం అన్నారు కదా, ఇంకా మేరకు అవి ఇంప్లిమెంట్ కాలే, జస్ట్ చెప్పుకుంటున్నాం. ఏమనంటే రేషన్ కార్డులు అంటారు, సన్న బియ్యం అంటారు, 200 యూనిట్ కరెంట్ అంటారు, ఫ్రీ బస్ అంటారు. ఈ 4 తప్ప, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అందరికీ వచ్చింది లేదు. సో ఈ 4 తప్ప వాళ్ళు చేసింది అయితే ఏం లేదు సీతాఫల్ మండి డివిజన్కి. రైట్, ఓకే, సరే. మీరు అనుకుంటున్నట్టు, మీరు కోరుకుంటున్నట్టు అనుకున్న స్థాయికి చేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. ఓకే. రైట్, తెలంగాణ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ యనమల రేవంత్ రెడ్డి. అమ్మో, ఆయన చాలా డేంజర్ ఫెలో. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. తెలంగాణ గాడ్ అండి, ఖచ్చితంగా. రాజకీయాల్లోకి వచ్చినాం అని అంటే కేసీఆర్ గారిని చూసి మాత్రమే వచ్చినాం. కేటీఆర్. ఐటీ, యూత్, యంగ్, డైనమిక్ లీడర్. అంటే ఈ జనరేషన్కి అట్లాంటి లీడర్ అవసరం అన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్ గారు. హరీష్ రావు. మాస్ క్లాస్ ఆల్రౌండర్. కల్వకుంట్ల కవిత. కవితక్క గ్రేట్, అంటే ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్ లీడర్. సీతక్క. రీల్స్ అక్క. అంటే వారి మీద కొద్దిగా నాకు గౌరవం ఉంది, కానీ ఈ మధ్య కాలంలో ఆ గౌరవం కూడా పోయింది. కొండా సురేఖ. అస్సలు ఐడియా లేదు ఆమె గురించి. అంటే వారు చేసిన ఏవైతే కమెంట్స్ ఉన్నాయో ఆయంత గౌరవం కూడా పోయింది ఆమె మీద. ఎప్పుడు కూడా అప్రోచ్ అవ్వలే, పర్సనల్గా వారి గురించి కూడా తెలీదు. సో వారి గురించి కమెంట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదని వదిలేస్తున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారి గురించి కూడా నాకు తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుల వాళ్ళ గురించి ఎక్కువ నాకు అవగాహన లేదు.
వారి గురించి మీరు అడిగినా కూడా నాకు తెలియదని నేను చెప్తా, ఎందుకంటే వారిని పర్సనల్గా నేను చూసింది లేదు, చేసింది లేదు. సో ఎవరు ఉన్నప్పటికీ ఆ స్థాయికి వాళ్ళు ఎదిగినప్పుడు వారు ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నారు. ఓకే, బండి సంజయ్. కార్పొరేటర్ నుంచి ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి హుందాతనం మెయింటైన్ చేస్తే వారికి ఇంకో మంచి పేరు ఉంటుంది. రఘునందన్ రావు. ఒక అడ్వకేట్గా వారికి ఉన్న నాలెడ్జ్ని బాగా యూజ్ చేస్తున్నారు, కానీ దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేస్తే బాగుంటుంది. డికే అరుణ. వారు కూడా పవర్ఫుల్ ఉమెన్ లీడర్, పద్మారావు గౌడ్. మాస్ లీడర్ అండ్ పొలిటికల్ గాడ్ ఫాదర్. తలసాని శ్రీనివాస్ యాదవ్. వారు కూడా క్లాస్ అండ్ మాస్ లీడర్, చాలా డిసిప్లిన్ నాయకుడు. తలసాని సాయికిర్. అన్న కూడా మంచి యువ నాయకుడు. సామహేమ. అది మీరు చెప్పాలి. ఇంతసేపు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి వన్ వర్డ్ ఆన్సర్లో మీరు చెప్పాలి. రైట్. ఆన్సర్ ఇస్తలేరు మాకు. నేను ఆన్సర్ ఇయ్యాను దీనికి, నేను మిమ్మల్ని అడగాలనుకున్నా కాబట్టి. సో జర్నలిస్ట్ క్రాంతి. వెరీ జెన్యూన్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ జర్నలిస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ లాస్ట్ కన్నా సామల హేమ అంటే ఏంటిదో చెప్పండి, ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి. రైట్, ఓకే. అంటే ఒక మంచి జీలు ఉండి కష్టపడేటటువంటి నాయకురాలని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. అంటే ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము మంచి పని చేయడానికి ఉంటుంది కదండి. డెఫినెట్లీ.